హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. సో ఈరోజు నేను మీకు ఒక ర్యాండమ్ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నానండి. ఇది 1 డేలో షూట్ చేసిన వ్లాగ్ అయితే కాదు. సో మీకు 2 to 3 days షూట్ చేసిన వీడియో. అండ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను జిఆర్టీ జ్యువెలర్స్కి వెళ్తున్నానండి. ఇది ఎప్పటి నుంచో పెండింగ్ పడుతూనే ఉంది. సో ఈరోజు కూడా అవుతుందో లేదో అనుకుంటూ వచ్చానండి. సో ఏమైందో దేనికోసమో మీరే చూసేయండి. సో ఇప్పటికి కూడా ఇక్కడ జిఆర్టీలో మనకి మన ఫోన్ నెంబర్ తీసుకోవడం, మన నేమ్ రాయించుకోవడం అయితే చేస్తున్నారు. అండ్ ఇక్కడ నేను లోపలైతే ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఏం తీయలేదండి, ఒక 2 floors ఉంటుంది. ఇది మార్తలి బ్రాంచ్కి వెళ్ళానండి నేను. ఇక్కడ మనకి లలిత, నెక్స్ట్ జోయలికాస్, ఖజానా అండ్ రిలయన్స్ జ్యువెల్స్ కూడా ఇంకొంచెం ముందుకెళ్తే అన్ని గోల్డ్ షాప్స్ అనేవి ఈ ఏరియాలో ఉంటాయి. కేఎల్ఎం దగ్గరే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో ఇక్కడ స్కీమ్ కడితే ఏంటంటే మనం కట్టిన అమౌంట్ని బట్టి ఆ రేంజ్లో గిఫ్ట్స్ అనేది ఉంటాయండి. 500 నుంచి మనం 1 lakh వరకు పే చేయొచ్చు. సో ఇక్కడ మనకి కాస్ట్లు ఇచ్చారు చూడండి. ఈ రేంజ్ వరకు ఈ కాస్ట్ కడితే మనకి ఈ గిఫ్ట్స్ అని ఒక 3 or 4 అయితే వాళ్ళు పెట్టుంటారు. వాటిల్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి మనకి ఏది కావాలనేది. సో అది మీ ఇష్టం అనమాట. ఇది జస్ట్ ఒక బోనస్ గిఫ్ట్ అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సిల్వర్కి కూడా ఈ స్కీమ్ అనేది వర్తిస్తుందండి. అలాగే సిల్వర్ మీద కూడా మనకి తరుగు అనేది ఉంటుందన్నమాట. సో సిల్వర్కి కూడా వర్తిస్తుంది. సో ఇక్కడైతే నేను వచ్చిన వర్క్ ఏంటంటే, నేను ఫస్ట్లో గిఫ్ట్ తీసుకోలేదండి. ఇప్పటికీ ఆల్మోస్ట్ 9-10 months అయిపోయింది. ఎన్నిసార్లు వచ్చినా కూడా స్టాక్ ఉండట్లేదు. మేబీ అందరూ ఇదే తీసుకుంటున్నారేమో తెలియదు నాకు. సో స్టాక్ ఉండట్లేదు అనమాట. సో అది పెండింగ్ పడిపోతూనే ఉంది. నేను ఇప్పటికే 4-5 times అంటే వేరే వర్క్ మీద వచ్చి ఇట్లా కూడా వచ్చాను. సో పెండింగ్ పడుతూనే ఉంది. అండ్ ఈరోజు అయితే ఇప్పుడే స్టాక్ ఉందని చెప్పారు. సో ఏం తీసుకుంటున్నాను అనేది చూడండి. సో ఈరోజు గోల్డ్ రేట్ అనేది ఇక్కడ షూట్ చేశాను నేను వెళ్ళిన రోజు 4 దాని తర్వాత బాగా ఎక్కువైపోయింది అనమాట. సో నాకైతే ఇక్కడ సిల్వర్లో కొన్ని ఐటమ్స్ తీసుకోవాలని ఉంది, బట్ ఇప్పుడు తీసుకోవట్లేదు. తీసుకుంటున్నప్పుడు మీకు క్లియర్గా షేర్ చేస్తాను ఎక్కడ తీసుకుంటున్నాను, ఎక్కడ తీసుకుంటే మనకి తక్కువకి వస్తుంది అనేది. సిల్వర్ రేటు కూడా బాగా పెరిగిపోయింది కదా. సో నేనైతే త్వరలోనే మీకు అది షేర్ చేస్తానండి. అండ్ నేను ఇప్పుడు తీసుకున్న గిఫ్ట్ వచ్చేసి శాండ్విచ్ మేకర్ ప్రెస్టేజ్ కంపెనీ నుంచి తీసుకున్నానండి. మా హస్బెండ్ కళ నెరవేరిందనమాట నిజంగా. ఎందుకంటే తనకే ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ప్రతిసారి తీసుకొని రాపో అంటారు, అది అక్కడ స్టాక్ ఉండదు. సో ఎన్నిసార్లు అలాగా స్టాప్ అయిపోయిందో అది ఫైనల్లీ ఈ రోజుకి కుదిరిందనమాట తీసుకోవడం. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ ఒక చిన్న చైన్స్ డిజైన్స్ చూసాము. ఇవైతే కొత్తగా వచ్చిందండి. మీకు యాప్లో కూడా ఉంటాయి ఈ డిజైన్స్ అనేవి, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి సైన్ పెట్టి తీసుకుంటారనమాట. అండ్ మీకు ఇప్పుడు చూపిస్తున్న చైన్ అయితే 11 grams అండి. అండ్ ఇవి కూడా మనకి చైన్స్ చాలా రకాల మోడల్స్ అయితే ఉంటాయి చైన్స్లో అయితే. బట్ మీరు కొంచెం లైట్ వెయిట్లో హెవీ మోడల్ కావాలంటే మాత్రం జిఆర్టీ కన్నా కూడా రిమైనింగ్ వాటిల్లో బెస్ట్ అని చెప్తాను నేను చూసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం. బట్ మీకు ఫ్లెక్సీ పరంగా ప్లాన్ తీసుకుంటే బాగుందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది కొంచెం నచ్చింది లాంగ్ హారంలో. ఇది కూడా మనకి వెయిట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. మీరు గోల్డ్ స్కీమ్ గురించి తెలుసుకోవాలనుకుంటే నేను ఎండ్ స్క్రీన్స్లో మీకు ఆ లింక్ ఇస్తాను. చూడని వాళ్ళైతే అక్కడ చెక్ చేయండి, ఓకేనా? నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శ్రీ బాలాజీ అని చెప్పేసి ఒక షాప్ ఉందండి. ఇది మనకి జిఆర్టీకి ఆపోజిట్లో కొంచెం ముందుకు వస్తే ఉంటుంది. ఇక్కడ పిల్లల బట్టలు ఉన్నాయండి, నిజంగా చాలా బాగున్నాయి. డైలీ వేర్కి అయితే సూపర్ అనమాట. సో మనం రెగ్యులర్గా వేసుకునేదానికి మన బడ్జెట్లో అంటే చాలా రీజనబుల్ ప్రైసెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇవి కూడా చాలా తక్కువ కాస్ట్ అండి. నాకు కాస్ట్ గుర్తులేదు ఇప్పుడు. మీరు ఫ్లవర్ వాజ్కి పెట్టుకోవాలన్నా కూడా చాలా తక్కువ ప్రైస్కే ఉన్నాయి అవి కూడా. అండ్ కిచెన్వి అయితే అంతకుముందు లేవంట. అండ్ ఇవి స్టీల్ అన్నీ కూడా సర్వింగ్ బౌల్స్ ఉన్నాయండి, ఆయిల్ క్యాన్స్, తర్వాత కొన్ని గిఫ్ట్ సెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో వీటిలో ఏంటంటే నాకు ఇవి హండీ సెట్స్ ఉన్నాయి కదా, ఇవి చూశాను. ఇది నాకు కొంచెం కాస్ట్ అనిపించింది. అండ్ క్లాత్స్ రీజనబుల్గా ఉన్నాయండి. ఈ స్టీల్ది మాత్రమే నాకు కొంచెం కాస్ట్ అనిపించింది. ఇంకా ఇక్కడ మనకి అబ్బాయిలకు కావాల్సిన షూస్ అండ్ అమ్మాయిలకు కావాల్సిన చెప్పులు కానీ లేకపోతే షూస్ కానీ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి. కిచెన్కి సంబంధించినవి కొంచెం తక్కువ ఉన్నాయి. సో రీసెంట్గా ఇంకా చాలా అయితే పెట్టారంట. హ్యాండ్ బ్యాగ్స్, బెడ్షీట్స్, సో ఇలా చాలా రకాల అవైలబుల్ ఉన్నాయండి. నేను క్లియర్గా అయితే తీయలేదు, కొంతవరకు అయితే షూట్ చేశాను, మీరు చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇందాక చిన్నది చూపించాను కదా బౌల్, అది 229 ఉందన్నమాట. అండ్ ఇవి మనకి వచ్చేసి ట్రైప్లై ఉంటాయి కదా స్టీల్వి, అవండి. ఇవి కాస్ట్ నార్మల్గానే ఎక్కువ ఉంటుంది మనకి బిర్యానీ పాట్స్కి అండ్ ఎక్కువ మంది ఉన్నప్పుడు రైస్కి చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి ఇవి చపాతీ అంటే ప్రిపేర్ చేసుకునేవి. అండ్ తర్వాత కిచెన్ అయితే చాలా తక్కువ అండి కంపేర్ టు అదర్తో కంపేర్ చేసుకుంటే. మనకి చెప్పులు చాలా రకాలు ఉన్నాయి అమ్మాయిలకు కూడా. అసలు
అంటే ప్రైస్ నేను చెక్ చేశాను, చాలా తక్కువ అండి. మనకి అజియోలో ఎలా అయితే తక్కువ ప్రైస్కి వస్తుందో ఇక్కడ కూడా అలానే ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను కుషన్ కవర్స్ చూస్తున్నాను. ఇవి వచ్చేసి మనకి సోఫాకి పెద్దవి వస్తాయి కదండి, సో వాటి మీదకి సెట్ అవుతుంది. లోపల ఇన్విజిబుల్ జిప్ ఇచ్చారు. ఇది కాస్ట్ జస్ట్ 49 రూపీస్. సో కొత్తగా ఇల్లు తీసుకున్న వాళ్ళకైతే ఇక్కడ కుషన్ కవర్స్ కావచ్చు, లేకపోతే మనం డైనింగ్ టేబుల్కి యూస్ చేసే రన్నర్స్ కానీ, లేకపోతే క్లాత్స్ కానీ, మనం చైర్స్ మీద యూస్ చేసే హ్యాండ్ టవల్స్ యూస్ చేస్తాం కదా, సో అవి కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్ అండి. క్వాలిటీ అయితే నిజంగా సూపర్గా ఉంది. అండ్ మనం ఓవెన్కి యూస్ చేసేవి ప్లాస్టిక్వి అంటే నేను కాస్ట్ చూడలేదండి, ప్లాస్టిక్వి కామన్ కాబట్టి. అండ్ ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తున్నాను కదా, ఇది వచ్చేసి కిచెన్ టవల్ అంటే డిష్ టవల్ అని ఇచ్చారనమాట నేమ్ అయితే. మనం కిచెన్లో ఏమన్నా తుడుచుకోవడం కావచ్చు, దేనికైనా కావచ్చు. ఇది కాస్ట్ జస్ట్ 29 రూపీస్ అండి. ప్యూర్ కాటన్, క్వాలిటీ సూపర్గా ఉంది. అండ్ వీటి మీద ప్రింట్స్, కొన్నిటి మీద అయితే మనకి ఎంబ్రాయిడరీ అలా కూడా డిజైన్స్ ఉన్నాయి. సో నాకు ఇవైతే చాలా బెస్ట్ అనిపించిందండి ఇంతవరకు, చాలా మెయిన్గా. అండ్ తర్వాత మనకి బెడ్షీట్స్ కూడా ఉన్నాయి. బెడ్షీట్స్ నాకు నార్మల్గానే అనిపించింది, కాస్ట్ తక్కువ ఉన్నాయి కానీ క్వాలిటీ సూపర్ అని కాదు, ఓకే అనమాట. సో ఇంకా నాకైతే ఇప్పుడు టైం లేదండి ఎక్కువ, అందుకనే నేను అన్నీ షూట్ చేయలేదు. ఏమేమి ఉన్నాయో కూడా, దాని పైన ఫ్లోర్ కూడా ఉందేమో నాకైతే తెలీదు. సో నేను ఈసారి వెళ్ళినప్పుడు నాకు తెలిసినవి మీతో షేర్ చేస్తాను. అంటే మార్తలి అంటే ఆల్మోస్ట్ అందరికీ సెంటర్లోనే ఉంటుంది కాబట్టి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. పిల్లల బట్టలు కూడా చాలా రీజనబుల్ కాస్టే ఉన్నాయి. అండ్ ఇక్కడ డోర్ మ్యాట్స్ కూడా ఉన్నాయండి, మనం రెగ్యులర్గా యూస్ చేసే డోర్ మ్యాట్స్. అండ్ టవల్స్ కూడా మనకి ప్రైస్ ఏం పెద్ద ఎక్కువ లేదండి, నార్మల్గానే ఉంది. ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ మీద అనమాట. సో ఇది మనకి 129 రూపీస్ సంథింగ్ ఎంతో ఉంది. నాకైతే చాలా బెస్ట్ అనిపించిందండి. అండ్ ఇవి చిన్న మనకి కుషన్స్ కూడా ఉన్నాయన్నమాట, దివాన్ మీదకి చాలా బాగుంటాయి. సో ఇది కాస్ట్ 129 ఏమోనండి, పిల్లో వచ్చేసి ఇది. సో ఇది కూడా నాకు చాలా మంచిగా అనిపించింది, అంటే కొంచెం పెద్ద సైజు ఉంది అండ్ కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా అక్కడి నుంచి షాపింగ్ అయిపోయిందండి, ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాము. అండ్ ఈ శాండ్విచ్ మేకర్ వచ్చేసి ఇది నెక్స్ట్ డే షూట్ చేసిందనమాట. సో ఇంకా మా హస్బెండ్ అయితే యూస్ చేస్తున్నారు, ఇవాళ యూస్ చేయాలన్నారు, కాకపోతే దాన్ని మళ్ళీ అంతా క్లీన్ చేయాలి కదండి, మనం తీసుకొని రాగానే యూస్ చేయలేము కదా, అందులో మనకు అన్నీ కూడా ఉండాలి కాబట్టి ఆ రోజు వదిలేసి నెక్స్ట్ డే మా హస్బెండే ఇది ఓపెన్ చేశారనమాట. నేనైతే ఇంతవరకు దీంట్లో నేనుగా అయితే ప్రిపేర్ చేయలేదు. సో తనే చేశారు, 2-3 టైమ్స్ చేసినా తనే చేశారు. సో తనకి ఇష్టం కాబట్టి తనే యూస్ చేశారు. అండ్ నేనైతే కంప్లీట్గా యూస్ చేసిన తర్వాత మీకు సెపరేట్ వీడియో అనేది షేర్ చేస్తానండి దీని గురించి. ఎందుకంటే నేను ఫస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు శాండ్విచ్ మేకర్ చాలామంది ఏంటంటే వద్దు, కొంతమంది తీసుకో బాగుంటుంది అన్నారు, కొంతమంది వద్దు బాగుండదు, అది తొందరగా పాడైపోతుంది అండ్ దాని లోపల కూడా మంచిగా ఏం రావట్లేదు అని చెప్పారు. బట్ నాకు ఇది ఇంకా గిఫ్ట్ రూపంలో ఉండింది కాబట్టి నేను సపరేట్గా మనీ పెట్టట్లేదు కాబట్టి ఓకే, తన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి తీసుకున్నాను. ఇది యూస్ చేసిన తర్వాత నేను మీకు కంప్లీట్ రివ్యూ ఇస్తానండి. నాలాగా చాలామందికి డౌట్స్ ఉండొచ్చు, నేను హానెస్ట్ రివ్యూ అయితే మీతో షేర్ చేస్తాను. సో దీని కాస్ట్ అయితే నాకు 1000 రూపీస్ 1200 ఎంతో ఉంటుందండి. నాకు పైన వచ్చేసి ఇది కాలుతుందనమాట, మనం చేయి పెట్టినప్పుడు అది అంటే ఆన్లో ఉన్నప్పుడు పైన కాలుతుంది. అండ్ తర్వాత అయితే మనకి ఇక్కడ రెడ్ లైట్, గ్రీన్ లైట్ 2 ఇచ్చారండి. ఇది ఓపెన్ చేసి పెట్టుకొని మళ్ళీ క్లోజ్ చేసేసుకుంటే క్లిప్ లాగా ఉంటుంది. సో మనకి ఆన్ చేసినప్పుడు రెడ్ లైట్ వెలుగుతుందండి. ఇది అయిపోయిన తర్వాత మనకి గ్రీన్ లైట్ అనేది ఆటోమేటిక్గా ఉంటుందండి. సో మనం ఏమీ టైం చూసుకొని ఆపేయాల్సిన అవసరం లేదు, ఫుల్లీ ఆటోమేటిక్. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇందులో కూడా మనకి డిజైన్స్ ఉంటాయి లోపల. ఇక్కడ నేను మీకు ఇది తీసిన తర్వాత కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మా హస్బెండ్ అయితే బటర్ యూస్ చేయలేదండి, సో దానివల్ల మనకి మంచిగా బ్లాక్గా వచ్చినట్టు అలా వచ్చింది. అండ్ బ్రెడ్ పైన ఉండేది ఏమన్నా యూస్ చేశారేమో నాకైతే తెలియదు, తనే పెట్టారనమాట, స్టఫ్ కానీ అంతా తనే చేశారు. సో ఇందులో మనకి గ్రిల్ వచ్చేది కూడా ఉంటుందండి, జస్ట్ మనకి లైన్స్ లాగా వస్తుంది కదా, అలాంటి మోడల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మధ్యలో కట్ అయ్యే విధంగా ఉండే మోడల్. సో ఇది బటర్ అప్లై చేస్తుంటే బాగుండేది. అండ్ దీని లోపల మనకి ఎలా కుక్ అయింది అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందులో జస్ట్ ఆనియన్, టమాటా, తర్వాత క్యాప్సికమ్ యూస్ చేశారు అండ్ చీజ్ యూస్ చేశారండి. సో చీజ్ అయితే మంచిగా మెల్ట్ అయిపోయింది మనకి. అండ్ టమోటా కూడా మనకి అంటే మనం యూస్ చేసిన వెజిటేబుల్స్ ఏవైనా సరే హాఫ్ కుక్ అయ్యాయండి, పచ్చిగా లేవు, అలానే కంప్లీట్గా కుక్ అవ్వలేదు, హాఫ్ కుక్ అయ్యాయి. సో ఇది కొంచెం హెల్తీగానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, మరీ చిన్నపిల్లలు కాదు, స్కూల్కి వెళ్ళే ఏజ్ ఉన్న వాళ్ళు, కొంచెం ఆపరేట్ చేయగలిగిన వాళ్ళైతే మనం వాళ్ళని ప్రిపేర్ చేసేసుకోమన్నా వాళ్ళు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, అడిగితే బాగుందన్నారు, కారం వేయలేదన్నమాట పిల్లల కోసం. సో పాప కూడా
వాళ్ళ నాన్నలానే అనమాట. శాండ్విచ్ అంటే కొంచెం ఇష్టంగా తింటుంది. అండ్ మీకు గోల్డ్ డీటెయిల్స్ కావాలంటే ఎండ్ స్క్రీన్లో ఉంటుంది చూడండి. అలాగే శాండ్విచ్ మేకర్ రివ్యూ అయితే కనుక నేను ఇంకా ఊరు వెళ్ళలేదండి. వెళ్ళిన తర్వాత మీకు త్వరలోనే నేను ఒక 3 or 4 టైమ్స్ యూస్ చేసిన తర్వాత మీకు కంప్లీట్ రివ్యూ అనేది షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి నేను ఇంకొక రోజు షూట్ చేసిన వీడియో అండి. ఇప్పుడు మేమైతే రెడీ అయిపోయాము. ఇక్కడ యాక్చువల్లీ మాట్లాడుతున్నాము, కాకపోతే పాప కూడా అరుస్తుంది. ఇంక అందులో ఈరోజు అయితే నిజంగా మిస్ అయిపోవాల్సింది బస్సు, బికాజ్ బాగా వర్షం పడుతుందండి బెంగళూరులో. 4 నుంచి ఇవాళ వర్షం స్టార్ట్ అయింది. అండ్ క్యాబ్స్ అయితే బుక్ అవ్వలేదు. అండ్ బస్ వాళ్ళు కూడా మాకు వేరే నెంబర్ ఉండిందనమాట. సో వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి కుదరలేదు. బట్ ఫైనల్లీ అయితే ఎలాగోలా వెళ్ళిపోయాము. సో మ్యారేజ్ కోసం వెళ్తున్నానని చెప్పాను కదా. సో మ్యారేజ్ అయిపోయింది, అంతా అయిపోయింది. బట్ వ్లాగ్స్ ఏంటంటే నేను హెయిర్ రిలేటెడ్ వీడియోస్ పెడుతున్నాను కదా, ఇవి కొంచెం స్టాప్ చేశానండి. ఇది ఒకటి అదొకటి పెడతాను, మీకు 2 కవర్ అయిపోతాయి. అప్పుడు డైలీ నేను పెట్టడానికే ట్రై చేస్తున్నానండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి, అవి కూడా తప్పనిసరిగా షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.